మన ప్రాంతానికి నీరు రావడానికి ఈ లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు కేవలం జిప్ ఒకవైపు ప్రభుత్వము దగ్గర ఉన్న డబ్బులు లేవు, జిత్తు కారణంగానే ఈయన పట్టుదల కారణంగానే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అందరు ఇక్కడనే ఉన్నారు, కార్యకర్తలు, లీడర్లు పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి వచ్చారు. బహుశా అందరు కూడా మిస్ కాలేదు. నేను ఒకటే అంటున్నా, రామ్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి అహర్నిశలు, ఎందుకంటే ఆయన బయటి ప్రాంతంలో పరిగిని 119 నియోజకవర్గాలలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఇది క్లియర్. పరిగి అనేటోడు తెలంగాణలో గుర్తుపట్టని అంశం లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి అసెంబ్లీలో కూడా పరిగిని చర్చిస్తారు. ప్రతి రాత్రి ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు బయట. నేను కూర్చుంటే బయట ఉంటే తినం తప్పించి తినం టీవీలో కనిపిస్తున్నాడు సార్. పరిగి అన్ని టీవీలో చూస్తున్నారు. రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు పరిగి గురించి. ఆషామాషి కాదు, ఒక ప్రాంతం గురించి, ఇప్పుడున్న 119 నియోజకవర్గాల పరిగి గురించి ఆయనకున్న జిత్తు కాదు, ఆయనకున్న పట్టుదల ఆయన ప్రదర్శించిండు. కానీ ఇక్కడ మహావృక్షానికి చెట్టు, ఏ చెట్టు అయినా ఏర్లతో ఉంటుంది. ఆ ఏర్లలాగా మనం అందరం కార్యకర్తలు, అందరం లీడర్లం, నా తోటి మిత్రులు అందరూ కూడా. ఎందుకంటే మంచి ఇంట్లోకెళ్ళి బయట, మంచితనం ఇంట్లోకెళ్ళి బయట చెడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే అవతల పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి ఈసారి అంటే నీళ్ళు రైల్వే అంటారప్ప అన్నారు. అంటే నేను వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తుండే, సార్ ఎప్పుడైతే అనుకుంటాడో అవి ఖచ్చితంగా ఇయ్యాల రేపైనా నెరవేరుస్తాడు ఆయన కళ అంటే నేను అప్పుడు కూడా చెప్పిన. ఇంకోటి సార్ కూడా ఆయన ఇంతకుముందు ఉన్న రవాణా శాఖ మంత్రి మన మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా బస్సుల గురించి కూడా సార్ కొట్లాడి ఏడా ఆర్టీ ఆఫీస్లో ఇట్లా మీటింగ్ నడుస్తున్నది, బస్సులు దానిలో ఒక బస్సు కూడా కొత్త బస్సు లేదంటే అని సార్ నిలదీసింది. ఎవరిని ఆయన మినిస్టర్ అయితే ఆయనకి ఎవరైతే ఆయన అడగవలసిన బాధ్యత అది. మొత్తం పాడైన బస్సులు ఉన్నాయి. ఇలా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, సార్ ఎమ్మెల్యే అయినాక ఇలా కొత్త బస్సులు కనిపిస్తున్నాయి. ఏది పరిగి డిపోట్ కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ పట్టించుకోలేదు. మరి అదేవిధంగా పార్థసారథి పంతులు గారు, మరి వేదిక మీద ఉన్న అధ్యక్షులు మరియు అందరు నాయకులు, మిగతా మండలాల నాయకులు, మహిళలు, మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరం కూడా మన నాయకుడిని మనము ఏ విధంగా అయితే పొగుడుతున్నామో ఆ పొగిడే కన్నా వారి యొక్క ఆలోచనను మనం ఆచరించి వాళ్ళు తను చెప్పినటువంటి పాటిస్తే మన పరిగి ప్రాంతానికి మాత్రం తిరుగుండదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తను ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎంత కష్టపడ్డాడు, ఏం చేసిండు, మనం ఎన్నిసార్లు పాదయాత్రలు, ఎన్నిసార్లు ఇది మనం 14 గతంలో గెలిచినప్పుడు ఎంత కష్టపడ్డాడు అనేది తిరిగి మధ్యలో మనం అయితే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సార్ ఎంత అనేది అందరు గమనించారు. ప్రతి ఒక్క నాయకుడు మన ప్రాంతం ఎంత ఎట్టబడ్డది అని చెప్పి. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సార్కు మంత్రి వస్తుంది అని చెప్పి మనం చాలా మంది ఆశపడ్డాము. మరి సార్ కూడా మనం ఏదైనా మంత్రి వస్తే స్వేచ్ఛతో ఇంకా అభివృద్ధి అవుతుంది మన ప్రాంతం అని చెప్పి అనుకుంటున్నాము. మరి అతి దూరంలో ఇప్పుడు ఏదైతే మంత్రి విస్తరణ జరుగుతున్నామో మన సార్కు ఏదైనా మంచి మంత్రి పదవి రావాలని చెప్పి మన ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మనం పెద్దలందరూ కూడా చెప్పారు. వాస్తవం కూడా చెప్పాలంటే మరి ఇంతవరకు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిన అదే కాంగ్రెస్ అంటేనే బీదల పార్టీ, అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లేటటువంటిది కాంగ్రెస్ పార్టీ. మరి ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మధ్యలో మన సారు ఎంత ఇది చేసిన కాంగ్రెస్ పార్టీని వదలరు. కాబట్టి మరి వారి యొక్క పట్టుదలకు మనమందరం కూడా మరి యొక్క స్థానిక సంస్థల్లో మనమందరం కూడా పట్టుతోటి గెలిపిస్తే సార్కు ఇంకా జిల్లా అధ్యక్షుడే కాకుండా మనం ఈ యొక్క దీన్ని బట్టి చూస్తే మరి హైకమాండ్ లోపల సార్ గారికి అతి తొందరలో మన మంత్రి దొరుకుతా అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కానీ ఎవరికే కానీ ఏం చెప్తాడంటే, చూడమ్మా మీరందరూ కూడా మన పరిగి ముద్దు బిడ్డ ఆయన యొక్క పట్టుదలను నిరూపించడానికి అవకాశం నాకు కల్పించినందుకు ఇక్కడ ప్రజానీకం అసెంబ్లీలో ఒక క్లాసులో చదువు లేని దద్దమ్మ ఎంట కుర్చీలో కూకుంటాడు, అదే నైపుణ్యం గల విద్యార్థి ముందు సీట్లో కూకుంటాడు. ఇప్పుడు మీరు అసెంబ్లీలో